హాయ్ అండి. ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ రవ్వ పులిహోర సొజ్జు పులిహోర చేశాను కదా. దానిలో మిగిలిన సొజ్జు ఉంటుంది కదా, అంటే రవ్వ ఉడకబెట్టిన బాయిల్ చేసిన రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని చక్కగా బాయిల్ చేసిన రవ్వని అందులో కొంచెం కందిపొడి పరుపు పొడి కలుపుకొని ఆయిల్ వేసుకుని పరుపు పొడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అది చాలామంది టిఫిన్ కింద వాడుకుంటారు. ఆ రవ్వ మిగిలిన రవ్వలో ఇలాగా కలుపుకోవచ్చు. ఆ రవ్వ ఎలా చేయాలో కూడా చెప్పాను నేను. బియ్యం మిక్సీ వేసుకొని సీవింగ్ చేయాలి. చేస్తే కింద పౌడర్ వస్తుంది కదా, అది వదిలేయాలి. రవ్వ ఉంటుంది కదా, రవ్వ మటుకు తీసుకుని ఒకటి రవ్వ అయితే 2 గ్లాసులు వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ ఆయిల్ వేసి ఆ రవ్వలో బాయిల్ చేయాలి. ఆ రవ్వ పొడపొడలాడుతూ ఉడికాక దాన్ని తీసి అందులో కొంచెం కందిపొడి కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు పోపు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు, బెంగాల్ గ్రామ్, ఉరుద్ దాల్, మస్టర్డ్ సీడ్స్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసి పోపు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదు ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా కందిపొడి కలుపుకొని, అంటే పరుపు పొడి పెసరపొడి చెప్పాను కదా, అది కలుపుకొని ఆయిల్ వేసుకుని తింటే బాగుంటుంది. కావాలనుకుంటే ఒక గార్లిక్ చెక్క ముక్క దంచి, అంటే కొంచెం అలా ముక్కలు చేసి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. పచ్చి గార్లిక్ అలాగే కొంచెం కుమిన్ సీడ్స్ కూడా పైన చల్లుకుని తింటే కూడా బాగుంటుంది. ఇందులో ట్రై చేయండి. ఇదివరకు ఇలాగే తినేవాళ్ళు టిఫిన్ కింద చాలా బాగుంటుంది. ఇది సొజ్జు పులిహోర కనేసి బాయిల్ చేసిన సొజ్జు మిగిలిపోతే అందులో ఇలాగా కందిపొడి కలుపుకొని ఆయిల్ వేసుకుని తినచ్చు. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే నచ్చుతుంది. కానీ ఆయిల్ వేసుకునేది గ్రౌండ్ నట్ ఆయిల్ అయితేనే బాగుంటుంది. గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకేనా అండి. థ్యాంక్ యూ. బాయ్.